ఏడుగుంటలవాడ వెంకటరమణ వడ్డీకాసులవాడ గోవింద గోవింద. ఈడేమో 98లో 5 లక్షలు తీసుకుంటా, వడ్డీ గిడ్డీలన్నీ లెక్కేస్తే 2024 కోటి రూపాయలు అయింది. మనతో కనీసం 84 లక్షలన్నా పీక్కోకపోతే మనకు గిట్టుబాటు కాదు. ఎప్పుడు ఇస్తాడేమో, ఇంత కనీసం ప్రామిసర్ నోటని రాపించాలి 83 లక్షల కన్నా. సార్ నమస్తే సార్. నమస్తే రామ్మోహన్, ఏమి ఇట్లా ఎవరాయపా? సార్ ఓ 2.5 లక్షలు అప్పటికే వచ్చినాడు. చాలా ఉత్తముడు, చాలా మంచోడు సార్. అర్జెంట్ ఉంది సార్, ప్లీజ్ సార్ మనకి సాయం చేస్తే జీవితంలో మర్చిపోడు సార్. ప్రామిసర్ నోటు మీద ఖచ్చితంగా నువ్వే సంతకం పెట్టాలా, చెక్కు నీ పేరు మీద ఉండేది ఇవ్వాలా, అర్థమవుతుందా? ఖచ్చితంగా 3 నెలల కల్లా వడ్డీతో సహా నాకు కట్టాలా, లేకపోతే నిన్ను కట్టేయాల్సి వస్తుంది. జాగ్రత్త, చూసుకో మళ్ళీ. సార్ వాడు నా క్లోజ్ ఫ్రెండ్ సార్, నేనేం చెప్తే అదే సార్. వాడు నీకు డబ్బులు 3 నెలల్లో పైసాతో సహా కడతాడు సార్, అంత గ్యారంటీ సార్. ప్లీజ్ దయచేసి ఇవ్వండి, నేనున్నా సార్. సరేనా రామ్మోహన్, నీ మీద నమ్మకంతో ఇస్తానా. ఆయన ఎవరో నాకు సంబంధం లే, మొత్తం నువ్వే. మధ్యలో ఏం జరిగినా నువ్వేం బాధ్యత నువ్వు చెప్తానా, అర్థమవుతుందా? సర్లే, పొద్దున వేరే వాడు తెచ్చిచ్చిపోయినాడు, అన్ని 100 రూపాయల కట్లున్నాయి. స్వామి వెంకటేశ్వర స్వామి వడ్డీకాసులవాడ గోవింద గోవింద. ఇదిగో తెచ్చినాయనా సార్. వానికి ఏంటి సార్, తీసుకో. డబ్బులు ఖచ్చితంగా టైంకు వెనక్కి తిరిగి తెచ్చింది సార్. వాని మంచితనం గురించి చెప్పితే అర్థం కాదు సార్. సర్లే, అర్థమవుతుందే లేదా, నాకు డబ్బులు వస్తే చాలు. వాని మంచితనం ఎవడికి కావాలా? రామ్సర్ నోటు మీద సంతకం పెట్టు. ఇక్కడ సంతకం పెట్టు సార్. అమ్మా వడ్డీకాసులు నా పరువు కాపాడినావు సార్, నేను చెప్తానే ఇస్తాడని చెప్పింది సార్. కానిలే, పరువుదేమని చెప్పు, నాకు కావాల్సింది అరువు ఇచ్చినాను. మళ్ళీ నాకు వడ్డీ తెచ్చి అసలు తెచ్చి చాలు. ఓకే, నా పేరు నిలబెడతాలే సార్. పదాం పరా. చూడు, నన్ను నమ్మి ఇచ్చినాడు, పూచి పెట్టినా వెంటనే ఇచ్చేసి. నా ఏందని అట్లా అంటావు? నా మీద నమ్మకం లేదా? 3 నెలల్లో నువ్వు ఎట్లా ఇచ్చినావు అట్లే పువ్వుల్లో పెట్టిస్తానా నీకు. ఓకే ఓకే, నేను చెప్తాను ఎట్లా ఇచ్చా. నువ్వు నిజంగా నువ్వు దేవుని మాదిరి ఆదుకున్నావు నన్ను. ఇగో 3 నెలల్లో నీ లెక్క నీకు ఇస్తా చూడు. సారు నన్ను నమ్ముతాడు, నేనంటే పూచి అట్లుంటుంది రా. నువ్వు సూపర్ అన్న అసలుకి. కడతాము. ఏమ్రా రామ్మోహన్, పూచిబడి లెక్కిప్పించినావు నీ ఫ్రెండ్కి ఎవరికో? ఇంతవరకు పత్తాలేవు. ఏం నీకోసం ఎదురు చూసుకుంటూ కూర్చోాలా? ఏం ఫోన్ చేసి ఎత్తవేంది? ఏం తమాషేస్తానవా? లే, వాడికి షర్ట్ ఇప్పించను రా. వాడు ఇంత మోసం చేస్తాడు అనుకోలేదు సార్. నన్ను బట్టలు ఇప్పించి కూర్చోబెడితే ఏమవుతుంది సార్? నన్ను ఇడిచిపెడితే వాడు ఆడున్నా కూడా ఎత్తుక్కొని తీసుకొని వస్తాను సార్. దయచేసి నన్ను ఇడిచిపెట్టండి సార్. ఏదో పూచి పన్నాను, బుద్ధి లేక. ఇంకా జీవితంలో ఎవరికి పూచి పన్ను సార్, ఇదే లాస్ట్. లే, బుద్ధి లేక పూచి పడినావో కొవ్వెక్కి పూచి పడినావో నాకేం సంబంధం రా. ముందు లెక్క కట్టి తర్వాత బయటకు గదులు. నీకు కాకపోతే చెప్పినా, డబ్బులు ఎగ్గొట్టినా ఏం చేసినా నువ్వే సంబంధం అని చెప్పినాను కదా. పూచి ఓడిపడమన్నాడు, వచ్చి జమ్మంగా మా ఫ్రెండు ప్రాణమిత్రుడు సంఘ అది ఇది అని చెప్పి సంతకాలన్నీ చేసినావు. ఫస్ట్ లెక్క కట్టి తర్వాత బయటకు గదులో. అది కాదన్నా మాట్లాడతా. మా వాళ్ళని ఎన్నిసార్లు ఇంటికాడికి పంపించింది, ఇంటికాడ కూడా దొరకమంటాను. తమాషా చేస్తానవా? ఫస్ట్ నాకు లెక్క కట్టి తర్వాత గదులు నువ్వు. సార్ యాడన్నా ఉంది సార్, సాయంకాలం 5 గంటల లోపల యాడన్నా ఎతికి పట్టుకొచ్చి ఇస్తా సార్. 5 గంటలకా? సాయంత్రం 5 గంటలకు నువ్వు రాకపోతే 6 గంటలకు మా ఇంట్లో వాళ్ళ ఇంటికాడికి వచ్చి మొత్తం మీ ఇంట్లో ఉండే సామాన్లు డాక్యుమెంట్లు అన్నీ తీసుకొని వస్తారు. చెప్తాను, మా 2 మనుషులు చాలా డేంజరస్ ర్యాలీలో. పోయి ఇప్పించుకొని రాపో. సాయంకాలం 5 గంటల లోపల యాడన్నా ఎతికి పట్టుకొచ్చి ఇస్తా సార్. ఏమనుకుంటున్నావో? కీళ్ళు ఇంచుతామేమనుకుంటున్నావో? నాకేం కర్మ పట్టిందేమో ఈ మస్తాన్ గారికి ఇచ్చి ఇరికించుకుంటే. తండ్రి, వీడు 2-3 చోట్ల నన్ను అప్పులకి ఇరికిచ్చి బాగా లాడ్జిల్లో ఎంజాయ్ చేసుకుంటున్నాడు. ఏం నా కొడుకు దొరికినాడు ఏమో నాకు కథ. 106 ఈ రూమేనా? వాళ్ళ పెళ్ళాం చెప్పిండేది ఈ రూమే. రే మస్తాన్. ఇప్పుడే కదా ఎవడో బాత్రూమ్ కడిగేసిపోయినాడు, మళ్ళీ ఎవడో వచ్చినాడే. అన్నా రామ్మోహన్ అన్న, బాగున్నావనా? ఏమి ఇట్లా వస్తేవే? ఏమిరా, ఏం ఇట్లా వస్తేవి అంటావు? డబ్బులు తీసుకొని అటు ఇటు వచ్చి ఎంజాయ్ చేస్తున్నావా నువ్వు? డబ్బులు ఏముంది లేనా, ఊరికే ఉండు. ఇదిగో లోపల రా, చెప్తా. లోపల రా. కూర్చో నువ్వు కూర్చో. నీకేం కావాలి చెప్పు, ఏం తింటావు? నీకేం కావాలా, ఏం తింటావు? బిర్యానీ, చేపల, రొయ్యల, ఏం కావాలో చెప్పు నాకు. రే, నీ బిర్యానీ వద్దు, నీ చేపలు వద్దు. నన్ను అటు ఇరికిచ్చినావు. హరిప్రసాద్ సారు నన్ను కట్టేస్తాడు. ఫస్ట్ నాకు ఆ డబ్బులు కట్టరా. నువ్వు చూసి ఏందిరా 5 స్టార్ హోటల్లో ఎంజాయ్ చేస్తున్నావు. డబ్బులు అయితే ఖచ్చితంగా ఇస్తాను, కానీ ప్రస్తుతం నా దగ్గర డబ్బులు లేవన్నా. అందుకోసమే ఎవరికే కానీ పడుకుంటే లాడ్జ్లో ఉంటాను. నీకైతే ఖచ్చితంగా ఇస్తాను. నువ్వు 2.5 లక్షలకు నన్ను పూజ పెట్టి నరకం చూపిస్తావు. ఇస్తాలేనా? నేను యాడికి పోతా, ఏం పారిపోతానా ఏమన్నా? ఇస్తా కానీ కాదు. ఏమన్నా టీవీ చూస్తావా? FTV పెట్టాలా, సోనీ పెట్టాలా, ఏం పెట్టాలి చెప్పు. లే, కొద్దినా కొడుక ఫస్ట్ డబ్బులు కట్టరా. నీ టీవీ ఛానల్ వద్దు, ఏమొద్దు.
ఆడ నన్ను పూజ పెట్టి ఇరికిచ్చినావు. నా అరసద్దు, నా ఊరికే అరిస్తే బీపీ వస్తుంది, బీపీ వస్తే పక్షవాతం వస్తుంది. ప్రాన్స్ తెప్పిస్తా, ఫిష్ తెప్పిస్తా, చికెన్ తెప్పిస్తా, చిల్డ్ బీడ్ తెప్పిస్తా, అన్నీ సెట్ చేస్తా. మడసాన గదిని హ్యాపీగా వెళ్ళిపో. డబ్బులు వస్తే నేను నీకు ఇచ్చేస్తా. ఇంకేమి లే నా కొడుకా ఇస్తా చూడు, డబ్బులు కట్టువా. కాదన్నా, ఫస్ట్ టైం నీ ఫేస్లో నేను కోపం చూస్తాను. ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. నువ్వు అరిస్తే కాక నా దగ్గర డబ్బులు వస్తాయా? కూర్చోనా మనశ్శాంతి. చెప్తాను, నాకు వచ్చే ఆవేశానికి నా బాధ చూడరా, నవ్వద్దురా, నాకు ప్రాణం పోతుంది. అదేనా నీ ఫేస్లో ఫస్ట్ టైం కోపం? నాకు భలే ఉన్నానా. ఇదిగో నువ్వు అరిస్తే మాత్రం డబ్బులు వస్తాయా? కూర్చో మనశ్శాంతిగా, కూర్చోనా వాటిని కూర్చో. చెప్తా, నాకు నేను తట్టుకోలేను రా నువ్వు నవ్వుతా అంటే. కాదు, హార్స్లెస్ దగ్గర చూసావా? ఏందినా నువ్వు? ప్రాన్స్ తెప్పిస్తా, ఫిష్ తెప్పిస్తా, చికెన్ తెప్పిస్తా, చిల్డ్ బీడ్ తెప్పిస్తా, అన్నీ సెట్ చేస్తా. మడసాన గదిని హ్యాపీగా వెళ్ళిపో. డబ్బులు వస్తే నేను నీకు ఇచ్చేస్తా. ఇంకేమి ఓకేనా? కాదురా, నన్ను అందరూ తిడతా ఉంటే నువ్వు చిల్డ్ బీర్ తెప్పిస్తా, ఫిష్ తెప్పిస్తా, ఫ్రాన్స్ తెప్పిస్తా అంటాడు. నిన్ను నమ్మి నాశనం అయిపోయినారా. నాకు ఈ తలకాయ నొప్పే వద్దు, వద్దులేను. పారిపోయా. కొద్దిగా ఎమోషన్ తెప్పిస్తే చాలు, ఆ ఎమోషన్ తట్టుకోలేక వాళ్ళు వెళ్ళిపోతారు. నాకు 3 ఎకరాల భూమి ఉంది, అది అమ్మేసి కట్టేస్తా. వాడిని ఎంత అడుక్కుంటేది, ఆటకైనా అడిగేది.